విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటిలేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. కోర్టులో నువ్వు చెప్పింది నిజమే కదమ్మా? కాదమ్మా. కాదా? ఏమిటమ్మా నువ్వు అనేది? ఝాన్సీ అన్నట్టు నేను చెప్పింది అబద్ధమే. అంటే జానకిని చంపింది మీ అత్తయ్య కాదా? మరెవరు చంపారు? నాయుడుగా చంపారా? చెప్పమ్మా, నాయుడు గారేనా? కాదమ్మా, నాయుడు గారే జానకిని హత్య చేశారనుకొని ఆయన్ని కాపాడడానికి అత్తయ్య గారు శిక్షకి సిద్ధపడింది. అత్తయ్యకిచ్చిన మాటని కాదనిలేక నేను కోర్టులో నిజాన్ని దాచి అబద్ధం చెప్పాను. మరైతే జానకిని ఎవరు హత్య చేశారు? చెప్పమ్మా, ఎవరు హత్య చేసింది? అమ్మా, హత్య చేసింది ఎవరో ఎవరికీ చెప్పొద్దని అత్తయ్య నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు నీకు నిజం చెప్తే నేను మాట తప్పిందానవుతాను. దయచేసి ఆ వివరాలేమీ అడగొద్దమ్మా. ముందు ఝాన్సీ గురించి ఆలోచించమ్మా. గీతా, గీతా. ఎవరు? గీతా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మీరెవరు? నేను గీత తల్లిని. నా పేరు సుందరమ్మ. గీత తల్లి సుందరమ్మవా? నువ్వు రామవరంలో దసరా పండక్కి సతీ సావిత్రి నాటకంలో సావిత్రిగా నటించావు కదూ? ఒక్క సావిత్రి ఏంటమ్మా, సతీ అనసూయ, నలదమయంతి, సీతాదేవి, ఇలా ఎన్నో పాత్రలు పోషించాను. పతివ్రతల పాత్రలు పోషించిన నీకు ఈ కీచకుడు బలరాం దొరికాడు. యాదవ లక్ష్మిని ఒక రకంగా కాల్చు తిన్నాడు, నిన్ను ఇంకో రకంగా ఏడిపించాడు. వాడి బుద్ధే అంతా. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు. ఇంక వాడంతే. అంతా నా తలరాతమ్మా. నీ తలరాత మాట ఏమో గాని గీత తలరాత బాగుంది కాబట్టి ఈ ఇంటి కోడలైంది. గీతని చూడ్డానికి వచ్చావా? అవునండి. గీతా, గీతా. ఏమే సుందరమ్మ, ఇక్కడికొచ్చాక నాటకాలే కరువయ్యాయి. ఏదో ఒక నాటకంలో ఒక మంచి పద్యం పాడు. ఇప్పుడా? పర్వాలేదు, పాడవే. అమ్మా, అమ్మా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చింది. నువ్వు కాస్త ఆలస్యంగా రాకూడదా? మీ అమ్మతో ఒక పద్యం పాడించుకునేదాన్ని. తీసుకెళ్ళి రామ్మా. ఇదిగో సుందరమ్మ. ఏమిటండి? ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా పాడాలి. ఇలా తప్పించుకుని వెళ్ళిపోకూడదు. అలాగే. రామ్మా, కూర్చో. అమ్మా గీత, నీ కొత్త కాపురం ఎలా ఉంది? ఇంకా కొత్తగానే ఉంది. కొన్నాళ్ళు పోతే కొత్తదనం అదే పోతుంది. అమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలో రకమైన మనస్తత్వం అనుకుంటాను.
ఒకళ్ళ గురించి మిగతా వాళ్ళు తలో రకంగా చెప్తున్నారు. చెబుతారమ్మా. 10 మంది ఉన్న పెద్దింట్లో తలో రకంగా ఉంటారు. ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూనే ఉంటారు. నువ్వు దేన్ని పట్టించుకోకుండా అందరూ చెప్పేది విను. కానీ నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. గీత, కట్న కానుకలు పెట్టుపోతలు లేకుండా నీ అదృష్టం బాగుండి ఇంటి కోడలయ్యావు. దీనికి కొంతమందికి అసూయగా ఉంటుంది. బయట పడకపోయినా కొందరికి బాధగానూ ఉంటుంది. ఇతరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా నువ్వు మెలగాలమ్మా. అలాగేనమ్మా, ఉండు, కాఫీ తీసుకొస్తాను. భగవంతుడా. వెల్కమ్ సార్. రండి సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఐ డూ యూ డూ బంగారు బాబు డూడు. మీ అందరి నవ్వులు చాలా బాగున్నాయి. ముఖ్యంగా నీ నవ్వు చాలా బాగుంది. ఇంతకీ నువ్వు అమెరికా నుంచి వచ్చావా, ఆఫ్రికా నుంచి వచ్చావా? ఐ కేమ్ ఫ్రమ్ అనకాపల్లి. ఏంటి అనకాపల్లి నుంచా? ఈ మధ్య అనకాపల్లిలో అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారా ఏంటి? నీకు తెలుగొచ్చు, నాకు తెలుగొచ్చు, మధ్యలో ఇంగ్లీష్ దేనికి? సరే, ఇంతకీ మీ బంగారు బాబు ఎక్కడున్నాడు? పైన వెళ్ళండి సార్. పైనున్నాడా? ఈ బంగారు బాబు చూడటానికి పైకి వెళ్ళాలా? ఓరి తస్సదియ్యా, ఏం సెటప్, ఏం బిల్డప్. సరే పద. 双腿，这快快，呀快，呀，转转转转，呀，又个又的也转啊，晃啊晃啊晃，呀你的晃，晃晃，信用啊转，呀。నమస్కారం బంగారు బాబు. రండి రండి. నా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన కాలాన్ని వెచ్చించి నా ఆఫీస్కి దయచేసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఓకే. గ్రేసీ, ఇంకో హాఫ్ అన్ అవర్ దాకా ఎవరిని నా క్యాబిన్లోకి పంపించకు. ఎవరైనా వీఐపీ వచ్చారనుకో, నేను వీవీఐపీతో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నానని చెప్పి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండు. ఓకే బాబాయ్. మనలో స్పీడు, ఈజు, లౌక్యం, చాకచక్యం, సమయస్ఫూర్తి, హ్యూమన్ రిలేషన్స్ ఉంటే ఎంతన్నా సాధించవచ్చు. మనం ఉత్సాహంతో ప్రారంభించే పనులు సానుకూలం కావాలంటే మనలోని శక్తియుక్తుల్ని సమీకరించుకొని చక్కగా కేంద్రీకృతం చేసుకోగలగాలి. బంగారు, నీ బంగారం లాంటి తెలివితేటలు నాకు ఇప్పుడు అర్థమైనాయి. సరే గాని నాకు తెలియగలుగుతాను బంగారు బాబు, నీ వ్యాపారానికి ఇంత అందమైన ఆఫీసుని, అంతకన్నా అందమైన అమ్మాయిల్ని ఎందుకు సెటప్ చేసినట్టు? సెటప్ ఉంటేనే గెటప్ బాబాయ్. బిజినెస్ కి షో ఉండాలి. షో ఉంటేనే డీల్ షో కట్టగలం. నా టార్గెట్ ప్రకారం ఒక్క ఏడాదిలో కరోర్పతి అవుతానని చెప్పానా? ఊరికే ఎండు చేపల కొట్లాగా 2 టేబుల్స్ పెట్టుకుంటే పని జరుగుద్దా? డబ్బే డబ్బును పుట్టిస్తుంది బాబాయ్. అవునవును, అక్షర లక్షల విలువ చేసే మాట చెప్పావు బాబాయ్. మోర్ ప్రాఫిట్ కి మోర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. టర్న్ ఓవర్ బాగుంటేనే కదా బిజినెస్ డెవలప్ అయ్యేది. ఇప్పుడు గనక నా చేతిలో 50 లక్షలు ఉన్నాయనుకో, ఓ 10-15 మంది మేధావుల్ని ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తాను. లాభాలు లక్షల్లో వచ్చేస్తాయి. మరి ఇంకేమయ్యా, డబ్బున్న వాళ్ళు ఒకళ్ళిద్దరిని చూసుకుని పార్ట్నర్స్ గా చేర్చుకోవచ్చుగా. అలాగే మమ్మల్ని చేర్పించేసుకోండి చాలా మంది పార్ట్నర్స్ నా దగ్గరకు వచ్చారు. కానీ నాకే నచ్చక వద్దన్నాను. ఏ ఎందుకని? బిహేవియర్, కాండక్ట్ బిజినెస్ కి ముఖ్యం కదా. సో బాబాయ్, నేను చెప్పినట్టు నా షరతులకు ఒప్పుకునే ఒక మంచి పార్టీని నా బిజినెస్ పార్ట్నర్ గా చూసి పెట్టు. ఊరుకోవా పిచ్చోడా, మాలుని పెట్టుకుని ఆడిని పార్ట్నర్ అంటావేంటి? ఎవడో జయకృష్ణ. చే బంగారం లాంటి వినోదాలను పెట్టుకుని పని పాట లేకుండా ఇంటో పడు నా జయకృష్ణ గురించి మాట్లాడతావేంటి? తను కూడా నీకు అల్లుడేగా, పని లేకుండా పడున్నాడని నాకు అంట కడతావేమోనని. ఆయన గనక నీకు అంట కట్టానంటే నీకు అంటు రోగాలే. అది మాత్రం నిజం బాబాయ్, అది మాత్రం నిజం. అందుకని మా వినోదాలను పార్ట్నర్ గా చేర్చుకున్నావంటే నీకు మంచిది, మా వినోద్కి మంచిది. వినోద్ బాబు అయితే ఇంకే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం బాబా, నాతో చేతులు కలపడం నీకు ఇష్టమేగా? ఆలోచించి చెప్తాను. ఇంకా ఆలోచించిందంటే అల్లుడు. అదే ఈ బావతో చికాకు. తాత్సారం పిసినారతరం పనికిరావు బావా, అందుకే ఏ ఎదుగు బొదుగు లేకుండా ఇలా ఉండిపోయావు. బ్రహ్మాండమైన మాట మాట్లాడావయ్యా. ఇదిగో చిన్నలుడు, ఇంక నువ్వు ఆలోచించేది ఏమి లేదయ్యా. చూడు బంగారు బాబు, రేపు ఈ పాటికి మా అల్లుడు వాటా కింద 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడయ్యా. ఇదిగో ఈలోగా పార్ట్నర్షిప్ డీడ్ తయారు చేయించు. ఓకే, డన్ డన్. యా. శాంతి గారు, మీరా? బాగున్నారా? రండి కూర్చోండి. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు. కవిత ఎలా ఉంది? దానికేమ్మా, హాయిగా కాపురం చేసుకుంటుంది. తన కాపురం చక్కబడినందుకు మా కవిత రోజుకు ఒక్కసారైనా ఇందుని తలుచుకుంటుంది. అవును, ఇందు ఎలా ఉంది? ఏం చెప్పమంటారు,
నా బాధంతా ఇందు గురించే. అవును, నేను చెప్పింది ఏం చేశారు? అదే ఇందు పెళ్లి గురించి. మా తాపత్రయం కూడా అదే. నేను మా అమ్మ ఎంత చెప్పినా ఇందు వినిపించుకోవడం లేదు. పెళ్లి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దంటూ షరతులు పెట్టింది. ఇందు అలాగే అంటుంది. అలా అని మనం పట్టించుకోపోతే ఎలాగా? ఏదో విధంగా మనమే నచ్చ చెప్పాలి. పోనీ నన్ను చెప్పమంటారా? నా మాట ఇందు కాదనదు. మీకెందుకులేండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. ఇందు కూడా నా కూతురు లాంటిదే. అవుననుకోండి. అవును, నాయుడు గారు ఉన్నారు, పిలుస్తాను. నమస్కారం అండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. శాంతి గారు, ఏదైనా పని మీద వచ్చారా? ఇందు విషయమై మీ సహాయం కోరొచ్చాను. నాయుడు గారు, కాలక్షేపానికి, మానసిక గాయాలు మానడానికి ఇందు రైస్ మిల్ వ్యాపారం పెట్టుకుంది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు జానకి చెల్లెలు ఝాన్సీ ఇందుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. మా అక్కను లక్ష్మి చంపలేదు, నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పావు, నిజం చెప్పు లేదా 25 లక్షలు ఇవ్వమంటూ ఆ ఝాన్సీ మా ఇందుని దఫదఫాలుగా బెదిరిస్తుందట. 25 లక్షలు ఇవ్వని పక్షంలో అసలు హంతకుణ్ణి తెలుసుకుని అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు ఇందుని జైలుకు పంపిస్తుందట. నాకేం చేయాలో పాలుపోక ఈ సంగతి మీ చెవిని వేద్దామని వచ్చాను. మీరే ఏదో ఒకటి చేసి ఝాన్సీ బారి నుంచి మా ఇంటిని కాపాడండి. మీరేం భయపడకండి, ఆ సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. వెళ్ళొస్తాను నాయుడు గారు. మంచిదమ్మా. వెళ్ళొస్తాను ఎమరు గారు. మంచిదండి. ఏమండి, ఆవిడ మీతో ఏమైనా పనుండి వచ్చారా? హిందూ ప్రాబ్లం గురించి వచ్చారు. ఏమండి, నేను మాట చెప్పనా? ఏ అచ్చటా ముచ్చటా తీరిన చిన్న వయసులోనే ఇందు తన భర్తను పోగొట్టుకుంది. మన కవిత కాపురం ఇందు నిలబెట్టినందుకు మనం ఇందు జీవితాన్ని సరిదిద్దుదామండి. అంటే ఇందుని మన చిన్నబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఏమిటండి ఆలోచిస్తారు? బాగానే ఉంటుందేమోనా, కానీ ఇందు ఒప్పుకోవాలిగా. నేను ఒప్పిస్తానండి. మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోరండి? వాళ్ళేమైనా మనకు కొత్త? ఈ రూపేనా స్నేహితులు కాస్త బంధువులమయ్యే అవకాశం ఉంది. నీ ఆలోచన బాగానే ఉందేమోనా. మన చిన్నాడు వచ్చాక వాడితో మాట్లాడి చూద్దాం. వాడు ఒప్పుకుంటే ఇందునే మన కోడల్ని చేసుకుందాం. నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. ఓ, మీరు రావు నరసింహనాయుడు కదూ? అవును. కష్టపడి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చినట్టున్నారు. నాతో ఏదైనా పనుందా? ఉంది కాబట్టి వచ్చాను. చెప్పండి. ఇందుని బెదిరిస్తున్నావట? ఓహో, ఆ పని మీద వచ్చారా? ఇందు పంపించిందా? లేదు. అయితే మీ అంతటి మీరే వచ్చారనమాట. ఇంతకీ మేటేంటి? ఇందుని 25 లక్షలు డిమాండ్ చేసావట? యా. ఎందుకివ్వాలి? మీకు చెప్పాలా? నువ్వు భయపెట్టినా బెదిరించినా ఇందు అంత డబ్బు ఇవ్వదు. ఇవ్వకపోతే జైలుకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? మా అక్కను చెప్పింది లక్ష్మి కాదు గనక. కాదని నీకెలా తెలుసు? నాకెలా తెలుసనేది మీకనవసరం. జానకిని చంపింది లక్ష్మి కాదని నువ్వు నిరూపించగలవా? మా అక్కను చంపింది లక్ష్మి కాదని మీరు నిరూపించగలరా? ఇంకా నిరూపించాల్సిన అవసరం ఏముంది? లక్ష్మి శిక్ష అనుభవిస్తుందిగా. అదే నా పాయింట్ కూడా. అసలు హంతకుడు బయటున్నాడు. నిర్దోషి లక్ష్మి శిక్ష అనుభవిస్తోంది. నిజాన్ని దాచి ఇందు అబద్ధపు సాక్ష్యం చెప్పింది. నిజమేమిటో చెప్తే నేను ఇందు జోలికి వెళ్ళను. చెప్పనంటోంది కాబట్టే 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాను. అది తప్ప రావూరి నరసింహనాయుడు గారు? ఇందు 25 లక్షలు ఇవ్వలేదనుకోండి, నేనే రంగంలోకి దిగి మా అక్కను చంపిన అసలు హంతకుణ్ణి పసిగడతాను. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కేసు రీఓపెన్ చేయించి ఇందుని కోర్టుకి ఇచ్చి శిక్ష పడేలా చేస్తాను. ఇందు 25 లక్షలు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇందు తరఫు నేను 10 లక్షలు ఇస్తా, దాంతో సరిపెట్టుకో. ఈ వంకాయ పేరాలేమిటి? సగం కన్నా తక్కువ ఇస్తానంటే నాకు వర్కౌట్ అవదు. కనీసం 20 లక్షలైనా ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వకపోతే మీరొచ్చిన దాన్నే వెళ్ళొచ్చు. వచ్చిన దాన్ని వెళ్ళడానికి నేను రాలేదు. 10 లక్షలతో తృప్తి పడు. తృప్తి పడకపోతే నీ ప్రాణాలు తీస్తా. నీలాగే మీ అక్క కూడా డిమాండ్ చేసి కుక్క చావు చచ్చింది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. వ్యధవేషాలు లేకుండా 10 లక్షలు తీసుకో. రేపే పంపిస్తాను.
సీత సీత ఏ సీత ఎక్కడ తెచ్చింది సీత సీత సీ ఏయ్ ఎన్నిసార్లు పిలవాలి చెవుడుగానే వచ్చిందా నీకు అయ్యో నేను సీతని కాదండి గీతని. ఒకేలా ఉండటంతో మీ ఇద్దరు చంపుకు తింటున్నారు. నువ్వు అదో మా అందరికీ తెలిసేలా ఏవో కొండ గుర్తులు పెట్టుకు చావచ్చుకా. ఛా సీత ఎక్కడ తెచ్చావు? బట్టలు తేవడానికి డాబా మీదకి వెళ్ళానండి. ఆ సంగతి నాతో చెప్పి చావచ్చు కదా. మీరు బాత్రూంలో ఉన్నారుగా. ఉంటే మాత్రం డోర్ తట్టి చెప్పొచ్చు కదా. సరే నాకు అర్జెంటుగా 500 కావాలి. ఈ మాత్రం దానికి చిందులు తొక్కడం దేనికి? రూమ్ లో నా హ్యాండ్ బ్యాగ్ లోనే తీసుకోండి. 500 కోసం నువ్వు అనుకుని నీ చెల్లెలతో గొడవ పడ్డా. ఛా గీత, ఏంటక్క మా ఆయన నీతో ఏదో గొడవ చేశారట? అసలేం జరిగింది? బావగారు నన్ను చూసి నువ్వనుకొని నా చేయి పట్టుకొని లాగారక్క.